వెధపాయలు అని ఆయన ఎవరో అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు 2-3 ఇంగ్లీష్ ఛానల్స్, హిందీ ఛానల్స్తో మాట్లాడిన తర్వాత తాడేపల్లిలో వెంటనే ఆంధ్రజ్యోతిలో ఒక బ్రేకింగ్ అనమాట. మినిమం సెన్స్ లేని వెధవ అనటానికి నేను కాస్త చొరవ తీసుకుంటా. ఎందుకంటే నేషనల్ మీడియాతో మాట్లాడాడట. మళ్ళీ హిందీ నేషనల్ లాంగ్వేజ్ అని అంటున్నాడు జగన్ కూడా అంటాడు. అసలు హిందీ నేషనల్ లాంగ్వేజ్ ఎలా అవుతుంది అని వాడే స్టోరీలు రాస్తాడు. నేషనల్ మీడియాతో మాట్లాడారంట. నేషనల్ మీడియా ఏంది? నేషనల్ మీడియా నేను ఎన్నోసార్లు చెప్పాను కదా, హిందీ ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్ అని. అంతే. నేషనల్ మీడియా ఏంటి? మన తెలుగు వాటిని వాళ్ళు ఏమన్నా నేషనల్ మీడియా అని రాస్తారా? రాయరు కదా. అదొక బ్లండర్లు వీళ్ళు చేసేది. ఇంకొకటి, 2 ఇష్యూల మీద ఆయన మాట్లాడిన వాటిల్ని తమకు తోచినట్టు విషం చల్లటం. మళ్ళీ సీమపై విషం జిమ్మిన జగన్ అట. సిగ్గున్నవాడు, జ్ఞానం ఉన్నవాడు అయితే ఇలాంటి హెడ్డింగ్లు పెట్టింది. బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి కూలంకషంగా రాత్రి మనం 11 నిమిషాలు వీడియో ఒకటి పెట్టాం కదా, చూడండి ఏం మాట్లాడాడు. ఏ జలాలు ఎక్కడి నుంచి లభ్యమవుతాయి, ఏ రాష్ట్రం ఎలా వాడుకుంటుంది, దీని మీద పూర్తి అవగాహన ఉంది. ఒక చెత్త మొహంది మొన్నక యూట్యూబ్ మన సజెషన్లో వస్తే చూస్తే మామూలుగానే నేను వాళ్ళందరినీ బ్లాక్ చేశాను. మినిమం సెన్సు, మనుషుల పట్ల గౌరవం లేని వెధవలు మాట్లాడే భాష మాట్లాడే ఆ చెత్త మొహంది జగన్మోహన్ రెడ్డికి గారికి కూడా కాదు. దీనికి మళ్ళీ మనం గౌరవం ఇవ్వాలి. నేను ఏ పార్టీ వాళ్ళ పట్ల అయినా సరే ఇలా గౌరవం లేకుండా మాట్లాడితే నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వలేను కదా. కానీ అలా మాట్లాడొద్దనే చెప్తా. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రామకృష్ణ గారికి, రాఘవులు గారికి, ఇది రాఘవులకి, జగన్కి దీని వయసు ఎంత, దీని బతుకు ఎంత, దీని జ్ఞానం ఎంత? 10 నిమిషాలు మాట్లాడితే అంట 11వ నిమిషం వచ్చి ఏం మాట్లాడతాడో అర్థం కాదట. చిప్పు దొబ్బేసిందట. ఇది చూసింది, అతని జీవితాన్ని మొదటి నుంచి చివరి దాకా చూసి చెప్తుందన్నమాట. ఇది అని ఎందుకు అంటున్నానంటే వాళ్ళు వాడిన భాషను బట్టి. అంతే తప్పితే ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలో అంతా ఇస్తారు ఎవరైనా. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఉంటుంది. నేను పదే మీరు అంటుంటే, అవతల వాడు నువ్వు అంటుంటే దవడ పగలగొట్టే సమాధానాలు వస్తాయి. అలాంటి జగన్మోహన్ రెడ్డికి జ్ఞానం ఉందో లేదో ఇది ఒక శాంపిల్ అంతే. 11 నిమిషాలు నిన్న ఎదురు ప్రెస్ మీట్ లాగా ఏం పెట్టకపోయినా ఏది స్లిప్పు లేదు కదా, మాట్లాడాడా లేదా? బనకచెర్ల ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల మీద మాత్రమే మాట్లాడి, ముందు అసలు మనం దీన్ని పూర్తి చేయాలి, దాన్ని పూర్తి చేయాలి, తర్వాత అసలు ఇంకా ఎన్ని నీళ్ళు వస్తాయో తెలియాలి, దాని తర్వాత దాని మీద మాట్లాడాలి. కానీ ఇప్పుడే ఎందుకు అనవసరమైన వ్యయం అని. నేను బనకచెర్ల గురించి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి చెప్తున్నాం వీడియోల్లో. గేమ్ చేంజర్ అన్నాడు చంద్రబాబు అన్న రోజుల నుంచి ఇప్పుడు దాకా కూడా మనది ఒకటే స్టాండ్. అసలు పేపర్ల మీద కూడా లేని ప్రాజెక్టు గురించి ఇంత చర్చ ఎందుకు, రచ్చ ఎందుకు, పొలిటికల్గా లాభం కోసం తప్పితే అని. అదే కదా నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. అలా అసలు ఇప్పుడు ముందు పోలవరమే పూర్తి చేయనప్పుడు దాని సంగతి చూడాలి, బనకచెర్ల గురించి ఎందుకు అని మాట్లాడితే వీడికి రాయలసీమ మీద విషం జిమ్మినట్టు కనిపించింది. అంటే ఏంటి? తెలంగాణ నోట్లో మట్టి కుట్టింది ఆంధ్రజ్యోతి అని మనం అనొచ్చు కదా. ఇలా ప్రాంతాల పేర్లు చెప్పి విద్వేషాలు ఎవడో రెచ్చగొట్టేది. మళ్ళీ ఏదో పెద్ద కులాల పేరుతో కుంపట్లో జగన్మోహన్ రెడ్డి పెడతాడంటారు. అక్కడికి ఏదో మన వాళ్ళకి అసలు కులం అంటేనే తెలియనట్టు. ఇది బనకచెర్ల మీద ఆయనకున్న అవగాహన. అసలు దాన్ని ఎవరు కదిలిచ్చారు ఆ ప్రాజెక్టు పేరుతో అనేది జగన్మోహన్ రెడ్డి గారే అనేది జగద్విదితం. కొంతమంది కళ్ళు మూసుకుని ఉంటే వాళ్ళకి కనపడవు. వాళ్ళ అంతేవాసి ఏబి వెంకటేశ్వరరావు గారు రోజు చెప్తుంది ఏందో అసలు ఏంది కాదు ఆయనదని చెప్పాడా. ఇప్పుడు ఆయన మీద పెట్టిన కేసులన్నీ విత్డ్రా చేయకపోవడంతో అన్నీ ఇలా వచ్చినాయి. కేసులన్నీ విత్డ్రా చేశారు. పెన్షన్ గ్రాడ్యుయేటీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు అసలు భజన ఉంటుంది, అది వేరే సంగతి. బనకచెర్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి వైఖరైంది అనేది ఆ 11 నిమిషాల వీడియో చూడండి, అర్థమవుతుంది. విషం చీల్లాడు, అమృతం పంచాడు, ఈ సోదిక బుద్ధి కాదు. రెండవది హిందీ లాంగ్వేజ్ గురించి. అందరిది మోడీ దారి అని చెప్పేసి ఒకడెవరో చివరిలో 3 సెకండ్లు బిట్ కట్ చేసేసుకొని ప్లే చేసుకొని ఆనందపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? మనం పెట్టాం కదా టైటిల్లో. అరే హిందీ సంగతి పక్కన పెట్టి ముందు అసలు ఇంగ్లీష్ మీడియం కదా నేర్పాల్సింది, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, గ్లోబల్ లాంగ్వేజ్. యాక్చువల్గా గ్లోబల్ లాంగ్వేజ్ కూడా కాదు, కానీ ఒక మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా ఇంగ్లీష్ అనేది ఎవరికన్నా ఇప్పుడు మన మోడీ గారు వెళ్ళినా
ఇంకేదన్నా బ్రెజిల్ దేశపైన వచ్చినా, లేదు ఫ్రాన్స్ నుంచి కానీ చైనా నుంచి కానీ ఎవరు వచ్చి ఏవి వాళ్ళ భాషలో మాట్లాడినా ఒక ట్రాన్స్లేటింగ్ చేస్తుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అర్థమయ్యేటట్టు. లేదంటే ఆ ట్రాన్స్లేటర్లు మాట్లాడుతున్నప్పుడు వెంటనే ట్రాన్స్లేట్ చేసి హిందీలో ఈయనకు అర్థమయ్యేటట్టు వినిపించడం. ఇది మీడియా ఆఫ్ కమ్యూనికేషన్ కోసం. భాష అనేది కమ్యూనికేషన్ కోసమే, భావాల కోసం కాదు. అలా హిందీ లాంగ్వేజ్ గురించి ఆయన భావం ఏం చెప్పాడు, ముందు అసలు ఇంగ్లీష్ నేర్పాలి స్వామి అని. అంటే తన నాడు నేడులో ఇంగ్లీష్ మీడియం పెట్టిన దాన్ని వీళ్ళు రద్దు చేశారనేది లాజికల్గా అక్కడ తీసుకొచ్చాడు. అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది, అర్థం కాని బెదవాయలకి బడుద్దాయలకి అర్థం కాదు. అలా ఆ 11 నిమిషాల దాంట్లోనే చెప్పేశాడు కదా ఏంటనేది. ఇప్పుడు ఏరోస్పేస్ అకాడమీనో లేకపోతే ఏరోస్పేస్ ప్రాజెక్ట్ను కర్ణాటకలో 1200 ఎకరాలు 1500 ఎకరాలు కేటాయిస్తే అక్కడ రైతులు వద్దంటున్నారంటే కర్ణాటక ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వెంటనే మనోడు వచ్చేసేయండి అసలు ఆ ప్రాజెక్టు ప్రాధాన్యత తెలియదు వాళ్ళకి అన్నట్టు పిల్ల కూడా కాదు, పిల్లకాకి వచ్చి పెద్ద గండబేరుండ పక్షుల్ని వెక్కిరిస్తే ఎలా సిద్ధరామయ్యని. అందుకనే వాళ్ళ మంత్రి చెప్పాడనమాట, బాబు మాకు ఎప్పుడేం చేయాలో మాకు తెలుసు, నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు లోకేష్ బాబు అని. ఆ ఏరోస్పేస్ గురించి కూడా అడిగారు. అడిగితే ఏం చెప్పాడు, ఈయన దగ్గర అంతా ఇది రాజకీయమైన విమర్శ చివరిలో. ఇది ఆయన దగ్గర అంతా స్కామ్ ఏముంటుంది, ఉరసా ఉంది కదా వాళ్ళకి చూడండి అక్కడ ఎంత రేటు ఉంది అంతకు ఇచ్చారని చెప్పారు. ఇంత క్లియర్ కట్గా ఆయన అభిప్రాయాలు ఉన్నప్పుడు వ్యక్తిగతంగా అంటే ఏం లేదు, సునకానందం, వాడికి మెంటలు, వీడికేం తెలియదు, వీడికి ఇంతే, వీళ్ళు మారరు, ఇలా డైలాగులు చెప్పిన వాళ్ళకి ఏమర్థమవుతుంది? కుప్పస్థ మండూకాల్లాగా బతుకుతారు. ఈ పదం అర్థం చేసుకోమనండి మన దగ్గర కామెంట్లు పెట్టే సగం వాళ్ళు. అలానే అమరావతి గురించి కూడా మళ్ళీ ఒక వీడియో ఎందుకు, అమరావతి ఇవ్వదు ఇలాంటి ఏవో కామెంట్లు పెడతా ఉంటారు. మన వ్యూవర్స్ వరకు నేను చెప్పేది ఏంటంటే అమరావతి ఎక్కడికి వెళ్ళదు, అమరావతి డెవలప్ అవుతుంది, ఎప్పటికైనా అవుతుంది, చక్కగా అవుతుంది. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి మోడల్లో అవ్వాలన్న రూల్ లేదు. అది అవ్వకపోయినా అక్కడ నష్టమేం జరగదు. ఇచ్చిన వాళ్ళకి హామీలు నెరవేరకపోవచ్చు కానీ ఆ ప్రజలకు కానీ వాళ్ళందరికీ శుభమే కలుగుతుంది. ఎవడేమీ ఎగతాళిగా మాట్లాడక్కర్లా మిగతా ప్రాంతాల వాళ్ళు. బై.